वन टीवी के हिंदी समाचार में आप सबों का स्वागत है। मैं शहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। मुख्यमंत्री रेवंत रेड्डी ने गणेश चतुर्थी पर खैरताबाद मंडप में पूजा की। याकूतपुरा में पुलिस उत्पीड़न के आरोप में मोहम्मद यूनुस ने आत्महत्या की। विधायक जाफर हुसैन मेराज ने जांच की मांग। हरियाणा विधानसभा चुनाव से पहले बीजेपी और कांग्रेस के बीच तनातनी बढ़ी। ब्रिजभूषण शरण सिंह और बजरंग पुनिया के बीच गर्मागर्मी। सुल्तानपुर में मंगेश यादव के इनकाउंटर से राजनीतिक माहौल गरमाया। राहुल गांधी ने बीजेपी पर उठाए सवाल। अब खबरें विस्तार से। बाढ़ राहत प्रयासों को प्रोत्साहित करने के लिए मुख्य व्यवसायियों ने मुख्यमंत्री राहत कोष में 6.5 करोड़ रुपए का दान दिया है। जीवीके रेड्डी ने 5 करोड़ रुपए का योगदान किया है और मुख्यमंत्री रेवंत रेड्डी से मुलाकात कर चेक सौंपा। वेल्लोर इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी के संस्थापक डॉक्टर जी विश्वनाथन और उपाध्यक्ष शंकर विश्वनाथन के साथ मिलकर 1.5 करोड़ रुपए का दान किया और मुख्यमंत्री से मुलाकात कर राहत कार्यों में उनके योगदान की सराहना की। गणेश चतुर्थी के मौके पर मुख्यमंत्री रेवंत रेड्डी ने खैरताबाद गणेश मंडप में पूजा अर्चना की और प्रदेश वासियों को गणेश उत्सव की बधाई दी। इस अवसर पर उन्होंने प्रदेश में शांति, विकास और बेहतर उत्पादन के लिए शुभकामनाएं दी। मुख्यमंत्री ने बताया कि गणेश उत्सव के लिए सरकार ने व्यापक इंतजाम किए हैं और दोनों शहरों में 1.40 लाख गणेश मंडप बनाए गए हैं। जनता के अनुरोध पर सभी मंडपों में निःशुल्क बिजली प्रदान की जा रही है। रेवंत रेड्डी ने अपने संबोधन में कहा कि उन्होंने लोगों की सेवा के संकल्प के साथ टीपीसीसी अध्यक्ष पद से मुख्यमंत्री बनने तक की यात्रा की है। हाल की भारी बारिश और बाढ़ की स्थिति का जिक्र करते हुए उन्होंने स्वीकार किया है कि लोग कठिनाइयों का सामना कर रहे हैं, लेकिन उनकी सरकार पीड़ितों को हर संभव राहत और सहायता प्रदान करने के लिए प्रतिबद्ध है। మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతోని మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ
ఈ నిర్వాహకులకు ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు. तेलंगाना के बीजेपी विधायक राजा सिंह ने गणेश उत्सव के अवसर पर हिंदुओं से हलाल उत्पादों को बहिष्कार करने की अपील की है। राजा सिंह, जो लंबे समय से हलाल उत्पादों के खिलाफ वकालत कर रहे हैं, ने हाल ही में कहा है कि हलाल उत्पादों को प्रमाणित करने वाले संगठनों को इन उत्पादों को बनाने वाली कंपनियों से पैसे मिलते हैं, जिसका उपयोग आतंकवाद के लिए फंडिंग के रूप में किया जाता है। राजा सिंह ने यह भी दावा किया है कि हलाल उत्पाद हिंदू त्योहारों के दौरान धन इकट्ठा करने के लिए आतंकवादी समूह की एक बड़ी साजिश है। उनके इस बयान ने गणेश उत्सव के दौरान हलाल उत्पादों को लेकर नई बहस को जन्म दिया है और धार्मिक एवं सामाजिक समीकरणों में तनाव बढ़ा दिया है। ప్రతి ఒక్క హిందూ అన్న తమ్ములకి, అక్క చెల్లెలకి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయాలని ఈ యొక్క వీడియో నేను తయారు చేస్తున్నాను. ఇవాళ భారతదేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ప్రతి ఒక్క మన హిందూ ఫెస్టివల్ జరిగే సమయంలో ఈ టెర్రరిజంకి సంబంధించిన కొంతమంది మన హిందూ ఫెస్టివల్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఏ విధంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారంటే అది మీకు తెలియదు, కానీ చెప్పే బాధ్యత నాది. మనము ఇప్పుడు వినాయక చతుర్థి మన హిందువులకి ఒక పెద్ద పండగ. ఈరోజు మనము చాలా వైభవంగా మన గణేష్ భగవాన్ని మన ఇంట్లో మనం తీసుకొని వస్తాం. మన బస్తీలో, మన కాలనీలో కూడా మనం కూర్చొని పెడతాం. పూజ గురించి మనం బజార్ వెళ్తాం, మిఠాయి కానీ ఇంకా పూజా సామాన్లు కానీ మనం తీసుకుంటాం. కానీ అదే పూజా సామాగ్రిలో, అదే స్వీట్ బాక్స్లో దాని బ్యాక్ సైడ్ హలాల్ సర్టిఫై అని ఒక సింబల్ ఉంటుంది. అది కనీసం మీరు చూసి కొనాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అసలు ఈ హలాల్ ఏంది? ఈ హలాల్ ప్రొడక్ట్ హిందువులు ఎందుకు కొనాలి? హిందూ ఎందుకు కొనద్దు? హలాల్ అంటే ముస్లిం వాళ్ళే కొనాలి. ఈ హలాల్ సర్టిఫికెట్ని ఒక ముస్లిం టెర్రరిజం ఆర్గనైజేషనే దానికి ప్రొజెక్ట్ ఇస్తున్నారు. ఆ హలాల్ సింబల్ని ఒక మిఠాయి డబ్బా వెనక పెట్టడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. కానీ మన వ్యాపారీ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళకి ఏం సంబంధం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఇది సింబల్ పెడితేనే హిందువులు కూడా కొంటారు, ముస్లిమ్స్ కూడా కొంటారు. ఎందుకంటే హలాల్ సింబల్ లేకపోతే ముస్లిమ్స్ కొనరు. కానీ ఈ డబ్బులు ఎవరికి వెళ్తుంది? టెర్రరిస్ట్కి వెళ్తుంది. అందుకోసం మన స్వీట్ కానీ, పూజా సామాగ్రి కానీ, ఏదైనా ప్రొడక్ట్ మీరు కొనాలంటే హలాల్ సర్టిఫికెట్ ఆ ఒక చిన్న సింబల్ బాక్స్ వెనక కానీ, బాక్స్ ముందు కానీ, దేంట్లోనే కానీ, మనం తినే ఆహారంలో కూడా ఏదైనా మనం బియ్యం ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకుంటే కూడా హలాల్ సింబల్ ఉంటే తీసుకోకండి. ఇదే నా ఒక నివేదిక. భారతదేశంలో వేరే వేరే రాష్ట్రంలో ధర్మం పట్ల పనిచేసే వాళ్ళకు చంపుతున్నారు. చంపేవాళ్ళు ఎవరున్నారు? టెర్రరిస్ట్. అదే టెర్రరిస్ట్కి ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, అడ్వకేట్ పరంగా కానీ, వాళ్ళకి జైల్లో డబ్బుల పరంగా కానీ అన్ని విధాలుగా ఇదే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? అది మీరు ఇస్తున్నారు. ఎట్లా? ఇదే ప్రొడక్ట్ కొని. అందుకోసం ఈ సంవత్సరం ఒక మనం మంచి సంకల్పం తీసుకుందాం.
ఈ సంవత్సరం వినాయక చతుర్థితోని మేము ప్రారంభం చేస్తాం. ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే వితౌట్ హలాల్ సింబలే కొంటామని మనం ఒక మంచి సంకల్పం తీసుకుందాం. భారత్ మాతా కీ జై. याकूतपुरा में मोहम्मद यूनुस ने रेन बाजार पुलिस के कथित उत्पीड़न से तंग आकर आत्महत्या कर ली। अपनी मौत से पहले यूनुस ने एक वीडियो रिकॉर्ड किया जिसमें उन्होंने पुलिस पर गंभीर आरोप लगाए और कहा है कि पुलिस के दबाव के कारण उन्होंने आत्महत्या का कदम उठाना पड़ा है। यूनुस ने वीडियो में कहा है कि पुलिस कांस्टेबल उसे अपने भांजे की गिरफ्तारी न होने पर गिरफ्तार करने की धमकी दी थी, जिससे वह डर की स्थिति में था और दुकान पर भी नहीं जा रहा था। सूत्रों के अनुसार यूनुस का भतीजा कैफ लड़की लेकर फरार हो गया था और पुलिस ने यूनुस और उसके रिश्तेदारों को लगातार परेशान कर रही थी। इस घटना के बाद याकूतपुरा विधायक जाफर हुसैन महराज ने यूनुस के घर जाकर पुलिस उत्पीड़न की जांच का वादा किया और जिम्मेदार अधिकारियों के खिलाफ सख्त कार्रवाई की मांग की है। इस घटना ने स्थानीय स्तर पर पुलिस की कार्रवाई पर सवाल खड़े कर दिए हैं। हेलो सर, नमस्ते। नमस्ते सर, वहाँ कल रात को आए थे, कहते घर को बच्ची को फ़ोन करे कहते लेके जाते बोल के। ये क्या साहब हम लोगों की क्या गलती है इसमें बोलो? वो लोग कहाँ हैं कि किधर है कि किसी को नहीं मालूम, ना मेरे को मालूम, ना मेरी वालदा को मालूम, ना मेरे भाई को मालूम। ख़ानदान के हर बात को पूछ लो आप, किसी को नहीं मालूम। ये आप लोगों की हैबत बहुत भूल गई साहब। एक तो मेरा हाथ भी नहीं हो रहा, हाँ, आपकी हैबत से ना दुकान को जाना दिल हो रहा। क्या करना बोलो हम? अब एक ही रास्ता है, बस वो आपको मालूम हो जाता। सर बहुत मजबूर है सर हम लोग, किसी को नहीं मालूम कहाँ है वो लोग, किधर है, कौन सी हालत में है। आप लोग आज किधर से भी कैसा भी ढूंढ के निकालो लोगों को, हाँ? मेरी बच्ची का, मेरे घर वालों का ख्याल रखो बस। मेरे साहब से भी गुजारिश है, मैं तो खुशखती कर ले रहा हूँ, मेरी बच्ची का और मेरे घर वालों का थोड़ा ख्याल करके कुछ इमदाद दिलाइए। कमाने वाला मैं चले जा रहा हूँ, बच्ची की सेकंड ईयर की फीस भी नहीं बना अभी तक। निमरोज भाई, या कैसा भी कोशिश करिए, मैं आपके ऑफिस के सामने ही रहता हूँ, वहीं बैठा हुआ रहता था। ठीक है ना सर, अस्सलाम वालेकुम। हरियाणा विधानसभा चुनाव की शुरुआत से पहले ही राजनीतिक माहौल गर्म हो गया है। खासकर विनेश फोगाट और बजरंग पुनिया के कांग्रेस में शामिल होने के बाद बृजभूषण शरण सिंह ने विनेश फोगाट के खिलाफ सख्त बयान देते हुए कहा है कि उन्हें चुनाव में हार का सामना करना पड़ेगा। सिंह ने यह भी दावा किया है कि अगर पार्टी उन्हें हरियाणा में प्रचार के लिए भेजती है तो वह विनेश फोगाट के खिलाफ प्रचार करेगा। बृजभूषण शरण सिंह के इस बयान पर बजरंग पुनिया ने तीखी प्रतिक्रिया दी है। पुनिया ने चेतावनी देते हुए कहा है कि अगर आप में हिम्मत है तो प्रचार करें, हम इससे नहीं रोकेंगे। देखेंगे कि विनेश के खिलाफ प्रचार करने से लोग आपकी कैसे प्रतिक्रिया देंगे। विनेश फोगाट और बजरंग पुनिया के कांग्रेस में शामिल होने के बाद बृजभूषण शरण सिंह ने 18 जनवरी 2023 को जंतर मंतर पर शुरू हुए प्रदर्शन को कांग्रेस की साजिश बताया। सिंह ने आरोप लगाया कि यह प्रदर्शन भूपेंद्र हुड्डा के नेतृत्व में आयोजित किया गया था और इसके पीछे कांग्रेस का हाथ था। देख लीजिए कि भाई किन लोगों ने हमें आंदोलन पे बिठाया था और कौन लोग थे, कांग्रेस के थे या और किसी के थे, और उस समय ना हमारा राजनीति से कोई लेना देना था। स्टार्टिंग के हमने किसी राजनेता को मंच पे नहीं चढ़ने दिया था और बीजेपी के नेताओं को हमने लेटर लिख के दिया है, अगर वो फिर भी नहीं आए तो उनका काम है ये नैरेटिव फैलाना कि भाई ये कांग्रेस पार्टी ने करवाया था, ये फलाने ने करवाया था। ऐसा कुछ नहीं है, पूरे देश ने देखा और आज भी पूरा देश खिलाड़ियों की बेटियों के साथ खड़ा है।
झारखंड विधानसभा चुनाव से पहले राजनीतिक माहौल गर्माता जा रहा है। सीपीआई महासचिव डी राजा ने बीजेपी पर गंभीर आरोप लगाते हुए कहा है कि पार्टी और उसके सहयोगी दल झारखंड में सत्ताधारी दलों के नेताओं की खरीदो फरोख्त कर रहे हैं। एक बैठक के बाद पत्रकारों से बात करते हुए डी राजा ने आरोप लगाया कि बीजेपी और उसके सहयोगी दल झारखंड में सत्ताधारी दलों को निशाना बना रही है और यदि संभव हो तो उनके नेताओं को भी खरीदने की कोशिश कर रहे हैं। डी राजा ने आगे कहा कि बीजेपी लोगों का ध्रुवीकरण करने के लिए संवेदनशील मुद्दे जैसे घुसपैठ को आभार बना रही है। उन्होंने ये भी आरोप लगाया कि झारखंड में चल रही इन गतिविधियों का उद्देश्य चुनावी माहौल को अराजक बनाना है। Underemployment are the major burning problems for our young people. Modi government has completely failed to address the unemployment and underemployment faced by our young people. In such a situation, our party, the Communist Party of India, has given a call for countrywide agitation protest in the first week of September. In many places, huge mass protests, agitations were conducted by our party. And we will continue our struggle. We will continue our struggle against price rise, against unemployment, against poverty, against the sufferings of our common people. They have been treated by Modi government is known to everybody. Farmers fought against those 3 anti-farmer laws. Finally, Mr. Modi was forced to kneel down and repeal those 3 laws. But Modi is yet to concede the accepted demand minimum support price to the farmers, MSP to the farmers. And farmers are continuing to agitate. Farmers are not getting. उत्तर प्रदेश के सुल्तानपुर में मंगेश यादव के इनकाउंटर ने राजनीतिक तनाव को बढ़ा दिया है। मंगेश यादव के परिवार ने पुलिस पर उसकी बेरहमी से हत्या करने का आरोप लगाया है, जबकि विपक्ष नेताओं ने सत्तारूढ़ भारतीय जनता पार्टी बीजेपी और मुख्यमंत्री योगी आदित्यनाथ की कड़ी आलोचना की है। लोकसभा में विपक्ष के नेता और कांग्रेस सांसद राहुल गांधी ने बीजेपी पर हमला करते हुए कहा है कि बीजेपी शासित राज्यों में कानून व्यवस्था की स्थिति बेहद खराब हो गई है। राहुल गांधी ने सोशल मीडिया पर बीजेपी के नेताओं की आलोचना की और सवाल उठाया कि कौन जिंदा रहेगा और कौन नहीं, ये तय करने का अधिकार किसी को नहीं है। महाराष्ट्र विधानसभा चुनाव से पहले उप मुख्यमंत्री और एनसीपी प्रमुख अजित पवार ने अपने हालिया बयान से सियासी माहौल को गरमा दिया है। जनसम्मान यात्रा के दौरान अजित पवार ने परिवार में विभाजन के प्रयासों की निंदा की और इसे सामाजिक रूप से अस्वीकार्य करार दिया। उन्होंने एनसीपी मंत्री धर्मा राव की बेटी को सलाह दी है कि वह अपने पिता के साथ रहें और परिवार को तोड़ने की कोशिश न करे। अजित पवार ने आगे कहा कि कोई भी अपनी बेटी को उतना प्यार नहीं कर सकता जितना एक पिता करता है। समाज परिवार को तोड़ना पसंद नहीं करता। मैंने भी इसका अनुभव किया है और मैं भी अपनी गलती स्वीकार कर रहा हूं। वडिलांचं जेवढं लेकीवर प्रेम असतं तेवढं प्रेम कुणीच लेकीवर करू शकत नाही। आणि असं असताना तुम्ही त्याच्यामध्ये कुठेतरी घरामध्ये फूट पाडण्याचा प्रयत्न करताय, हे बरोबर नाही। समाजाला हे आवडत नाही। त्या संदर्भामध्ये आम्ही पण अनुभव त्या ठिकाणी घेतलेला आहे। मी त्याच्यातनं मी माझी चूक मान्य केली। राजस्थान के अजमेर जिले में शुक्रवार को हुई मूसलाधार बारिश ने शहर में तबाही का मंजर पैदा कर दिया है। शहर के कई स्थान अभी भी पूरी तरह से पानी में डूब गए हैं। हाँ, लेकिन बारिश का दौर फिलहाल थम चुका है, लेकिन जल भराव की स्थिति अभी भी बनी हुई है, जिससे स्थानीय निवासियों को गंभीर समस्याओं का सामना करना पड़ रहा है।
इंग्लैंड क्रिकेट टीम के दिग्गज ऑलराउंडर मोइन अली ने इंटरनेशनल क्रिकेट से पूरी तरह संन्यास लेने की घोषणा कर दी है। हाल ही में ऑस्ट्रेलिया के खिलाफ व्हाइट बॉल सीरीज के लिए इंग्लिश टीम की घोषणा की गई थी, जिसमें मोइन अली समेत कई अनुभवी खिलाड़ियों को जगह नहीं मिली। बोर्ड ने आगामी घरेलू सीरीज के लिए युवा खिलाड़ियों पर ज्यादा भरोसा जताया है, जिसके चलते मोइन अली ने अपने भविष्य को देखते हुए व्हाइट बॉल क्रिकेट से संन्यास लेने का निर्णय लिया है। इंग्लैंड के लिए खेलते हुए मोइन अली का करियर काफी सफल रहा। उन्होंने तीनों प्रारूपों में मिलाकर कुल 298 मुकाबले खेले, जिसमें 305 पारियों में 6,678 रन बनाए और 318 पारियों में 366 विकेट चटकाए। सुपरस्टार सलमान खान की बहन अर्पिता खान और उनके पति आयुष शर्मा ने इस साल भी अपने मुंबई स्थित घर में गणेश चतुर्थी धूमधाम से मनाई। उनके घर पर आयोजित इस खास समारोह में परिवार के सदस्य और करीबी दोस्त शामिल हुए। इस आयोजन का एक वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है, जिसमें सलमान खान अपनी भांजी आयुष शर्मा के साथ गणेश आरती करते हुए नजर आ रहे हैं। वीडियो में सलमान खान के परिवार के अन्य सदस्य जैसे सलीम खान, अरबाज खान, सुहेल खान और लुया वंतूर भी शामिल है। आखिर में हेडलाइंस फिर। मुख्यमंत्री रेवंत रेड्डी ने गणेश चतुर्थी पर खैरताबाद मंडप में पूजा की। याकूतपुरा में पुलिस उत्पीड़न के आरोप में मोहम्मद यूनुस ने आत्महत्या की। विधायक जाफर हुसैन मेराज ने जांच की मांग। हरियाणा विधानसभा चुनाव से पहले बीजेपी और कांग्रेस के बीच तनातनी बढ़ी। ब्रिजभूषण शरण सिंह और बजरंग पुनिया के बीच गर्मागर्मी। सुल्तानपुर में मंगेश यादव के इनकाउंटर से राजनीतिक माहौल गरमाया। राहुल गांधी ने बीजेपी पर उठाए सवाल। 1 टीवी हिंदी समाचार यहीं पर खत्म हुआ। मुझे दीजिए इजाजत, फिर होगी कल मुलाकात।